ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఎన్నో అనుమానాలున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన వెనక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి ఏమీ సంబంధం లేని సాయి స్వీట్స్ లో డోరు పగలగొట్టి లోపల ఫైర్ వచ్చేటట్టుగా ఒక అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కొంతమంది వ్యక్తులు సృష్టించడం జరిగింది. అదే సమయంలో ఒక పావుగంట ముందుగా ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ద్వారంపూడి వెంకటరెడ్డి గారు అలియాస్ డివిఆర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ స్వీట్ షాప్ బర్న్ అయిపోతా ఉంది, అక్కడ దాదాపుగా 10 సిలిండర్లు పేలిపోయే ప్రమాదం ఉంది, మీరు అర్జెంటుగా సంఘటనా స్థలానికి రండి అని వారిని లేపడం జరిగింది. ఇక్కడ తీరా చూస్తే వాళ్ళు ఉపయోగించేవి 2 సిలిండర్లు మాత్రమే ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అయినా డివిఆర్ గారిని ఆ సమయంలో బయటకు రప్పించాలి, ఆయన పైన దాడి చెయ్యాలి అనే ప్రయత్నం జరిగింది. మరి ఇది పోలీసులకు తెలిసి జరిగిందా ఏమిటి కూడా అర్థం కాని పరిస్థితి. సంఘటన రాత్రి 1:30కు జరిగితే ఇక్కడ స్థానిక పార్టీ పెద్దలు పడాల వెంకటరామారెడ్డి గారు ఎక్స్-జెడ్పీటీసీ గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి 4:30కి మెసేజ్ పెడితే 4:30కి ఎస్ఐ గారు ఆన్సర్ చేశారు. నాకు ఉదయం డివిఆర్ గారు ఫోన్ చేసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడు వెళుతున్నానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరు ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదు సరిగదా. ఉదయం నుంచి కనీసం అక్కడ ఆనవాళ్లు చెదిరిపోకుండా కనీస జాగ్రత్తలు కూడా పోలీసు తీసుకోలేదు. అంటే ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు జాగ్రత్త చర్యగా మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాడులు చేస్తారని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే దానికి పోలీసులు మాత్రం చాలా తొందరగా స్పందించటం, అతిగా స్పందించటం, ఎస్పీ గారి దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు చాలా తీవ్రంగా స్పందించడం జరుగుతూ ఉంది. రాత్రి ఇంత పెద్ద సంఘటన ఇక్కడ జరిగితే ఇంతవరకు ఇప్పుడు దాదాపుగా 12 గంటలు అవుతా ఉంది, 11:45 అంటే దాదాపుగా 12 గంటల సమయం, 10 గంటల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు పోలీసులు స్పందన లేదు. ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తా ఉంటే వారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉండి డిఎస్పీ గారి చేత ఫోన్ చేయించారు, వారికి కూడా కనీస సమాచారం లేదు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి మీద రాయి దాడి చేశారని లేని సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు సృష్టించినా తెల్లవారకుండా ఎస్పీ గారు స్పందిస్తున్నారు. వారి మాటలతో పోలీసు యంత్రాంగం మొత్తం స్పందిస్తా ఉంది. ఈ సంఘటన పైన ఇంతవరకు పోలీసులు ఎందుకు స్పందించలేదనేది అనుమానాస్పదంగా ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి, దీని వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించాలి, దీనిపైన తక్షణమే దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, దీని వెనక ఎవరున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఇక్కడ గ్రామంలో ఉన్న కొన్ని అరాచక శక్తులు డివిఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. మరి ఇంతవరకు 4:40కి తన దృష్టికి వచ్చిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఎందుకు తెలియచేయలేదు ఈ సమాచారాన్ని?